ధనుర్మాసంలో ఈ రోజుతో 16 పాసురాలు పూర్తయ్యాయి. అయితే ఈ ధనుర్మాసంలో 30 పాసురాల్లో కొన్నిటిని విశేష పాసురాలుగా చెప్తారు. ముందుగా ప్రారంభం 1, 3, 16, 18, 23, 24, 27, 28, 29, 30 వీటిని విశేష పాసురాలుగా ఆచార్యులు పెద్దలు చెప్తారు. అయితే ఆ రోజుల్లో 4 ఆరగింపులు విధిగా చేయాలన్నమాట. పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దధ్యోజనం. కరెంటు పోయింది, అయ్యో అనుకున్నాను, ఇంతలోగానే వచ్చేసింది. ఈరోజు 16వ పాసురం అనమాట. అయితే నేను 4 చేస్తే తినేవాళ్ళు ఎవరూ లేరని కేవలం దధ్యోజనం ఒక్కటే ఆరగింపు చేశాను. అయితే ఈ దధ్యోజనం అన్నది రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా, పప్పులు వేసి, దానిమ్మ గింజలు వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి. అవన్నీ అవసరం లేదండి, అవన్నీ విడిగా కూడా తినచ్చు కదా నా అభిప్రాయం. అయితే అలా తినేవాళ్ళు హర్ట్ అవ్వద్దండి, నేనైతే మామూలుగా పోపు వేసే చేస్తాను ఇప్పుడు.